సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రకృతి వ్యవసాయానికి ప్రతీకగా నిలిచే విజయరామ్ గారి గురించి తెలియని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు. సహజ సిద్ధమైన అనేక పద్ధతుల ద్వారా ప్రపంచానికి మానవులకు ఆరోగ్యాన్ని అందించాలి అని ఆయన కొన్నేళ్లుగా కఠోర దీక్షనే పూనారని చెప్పొచ్చు. ఇప్పుడు ధర్నా చౌక్ లో ఒక కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నారు. అదేంటో తెలుసా? వాన నీటిని కాపాడుకుందాం. మనం చూసాం మొన్న సమ్మర్లో బెంగళూరు ఇంకా కొన్ని సిటీస్లో దారుణమైనటువంటి నీటి కొరతని. అలాంటి కొరత రాకుండా ఉండాలంటే ముందుగానే మనం మేల్కొనాలి, ఆ నీటిని కాపాడుకోవాలి అంటూ ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ కార్యక్రమం వెనక ఉద్దేశం ఇంకా ఏమన్నా ఉందా, ఇంతేనా ఆయన అడుగుదాం. నమస్కారం. తెల్లవారుజామున 4ంటికి వర్షం వచ్చింది. ఇదే ఉపరితలం కదా ఆకాశంలో ఉన్నది. అవును, పక్క నీళ్ళు వచ్చి పడవు కదా. లేదు. ఈ కొద్దిపాటి వర్షానికి ఎన్ని నీళ్ళు జమ అయిందో చూడండి. ఇక్కడ ఈ రోజు పడిందేనండి ఇది? అది కూడా కాసేపుడే ఒక ½ అవర్ అంత పడింది. అంటే ఇదే మీకు క్యాల్కులేషన్. ఈ కొద్దిపాటి భూమికి ఇంత నీళ్లు దాచామంటే మనం ఎంత నీళ్లు వృధా పోతుంది. హైదరాబాద్ లో వర్షం పడితే 92% బయటకు వెళ్తుంది. 8% నీళ్లు ఇంగుతున్నాయి. ఆ 8% నీళ్లు కూడా ఇలాంటి చోట్ల ఇంకవు కదండి, ఇలాంటివన్నీ పాడైపోతున్నాయి. అదే 92% ఇదే ఉంది. అపార్ట్మెంట్లు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడ మట్టి లేకుండా చేసేసాం. ఈ ఎడ్జ్ వరకు వేసేసారు రోడ్డు. కరెక్ట్. అదే జపాన్, జర్మనీలో, సింగపూర్లో ఏం చేస్తారంటే ట్రాఫిక్ ఐలాండ్స్ దగ్గర పిట్స్ తయారు చేస్తారు. ఓహో. మనకి పెద్ద పెద్ద వర్షం వస్తే అమీర్పేట మునిగిపోయింది అంటారు, సోమాజీ కూడా మునిగిపోయింది అంటారు కదా. అక్కడ ట్రాఫిక్ ఏదైతే డివైడర్స్ ఉన్నాయో జంగిల్ కదా, ఆ డివైడర్స్ కింద పిట్ తయారు చేయాలి. ఈ పిట్టు చేస్తే నీళ్ళనే తీసేసుకుంటది. ఇదేంటండి? ఇదేంటంటే బోర్ ఉంటది కదా, బోరు కేసింగ్ 20 ఫీట్ ఉంటది. అవును. ప్రతి మీద లోపల 50 ఫీట్ కూడా వేస్తారు. అంటే సాయిల్ కండిషన్ బట్టి వేస్తారు. లోపలంతా ఓపెన్ ఉంటుంది. ఇది ఒక 20 ఫీట్ కేసింగ్ లో ఎండిపోయిన బోరు ఉందనుకోండి, పొలాల్లో అయినా కాలనీలో అయినా ఇంటి దగ్గర అయినా, మళ్ళీ డబ్బులుంటే ఏం చేస్తున్నారు, నీళ్లు పోయినని లోతుకి వెళ్తున్నారు. అవును. అలా వెళ్లకుండా ఆ బోరు ఏదైతే ఉందో అది సమ్మర్ లో 1 మంత్ ఎండిపోతుంది. కొన్ని చోట్ల 2 మంత్స్ ప్రాంతాన్ని బట్టి ఎండిపోతే మళ్ళీ 10 మంత్స్ వస్తుంది. కొన్ని చోట్ల కంప్లీట్ డెడ్ అయిపోతాయి. ఇలా రకరకాల ప్రాంతాల్లో ఉన్నాయి సమస్యలు. ఇదేం చేయాలంటే మనం ఎండిపోయిన బోరు, డెడ్ బోర్కి ఇంకా ఎలాగో డెడ్ అయిపోయింది కాబట్టి దాన్ని కేంద్రంగా తీసుకుని తవ్వాలి చుట్టూతా. ఓకే. తవ్వి ఇది 8 ఫీట్ తవ్వుతాం. తవ్వి దీన్ని సెంటర్ చేసుకుంటాం. ఓకే. ఇటు 4 అడుగులు, ఇటు 4, అటు 4, ఇటు 4 వేసుకుని దీంట్లో ఇక్కడ హోల్స్ కనబడుతుంది చూసారా? అవును. ఇది 12 mm అంటారు దీన్ని. 12 mm హోల్స్ వేసేసి 3 ఇంచెస్ గ్యాప్ ఇటు ఇటు వెర్టికల్ గా, హారిజంటల్ గా వేసేసిన తర్వాత ఇది SS మెష్, ఇది స్టెయిన్లెస్ స్టీల్ మెష్. ఇది 25 ఏళ్ళ వరకు కూడా రస్ట్ రాదు. వేసేసి దీనికి ఇలా వైర్ కట్టేస్తాం. ఇది 8 అడుగుల్లో పైకి ఇది 5-6 అడుగుల వరకు కింద నుంచి బాటం నుంచి దీన్ని హోల్స్ వేసుకొచ్చిన తర్వాత పెట్టేస్తే దీంట్లో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు ఇవన్నీ 75% ఫిల్లింగ్ చేస్తాం. ఇక మళ్ళీ టెర్రస్ నుంచి వాటర్ కనెక్షన్ దీనికి ఇస్తాం. దీంట్లో ఏంటంటే ఈ నీళ్లలోకి ఫిల్టర్ అయిపోయి నీళ్లు దీంట్లోకి వెళ్తాయి కదా. ఈ నీళ్లు ఒకేసారి మీరు గతంలో ఎంత బోర్ వేశారో అక్కడికి నిమిషాల్లో వెళ్ళిపోతాయి. దీన్ని ఇంజెక్షన్ బోర్ అంటారు. దీనివల్ల ఏంటంటే మీకు ఎంత పెద్ద ప్రవాహమైన 10 ఇళ్లలో నీళ్లు కూడా తీసేసుకుంటది. హార్వెస్ట్ ఫీడింగ్ అలా కాదు, ఒక ఇంట్లో నీళ్ళే తీసుకుంటుంది. ఇది 10 ఇళ్లలో నీళ్లు తీసుకుంటుంది గ్రౌండ్. ఎందుకంటే నీళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా, అక్కడికి వెళ్తున్నప్పుడు ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఏం చేయొచ్చు, డబ్బులు ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకి, నీళ్లు కొరత చాలా ఉంది అన్నప్పుడు దీంట్లో ఏం చేయాలంటే దీన్ని 20x20 తయారు చేయాలి. అటు 10, ఇటు 10, ఇటు 10. ఇక్కడ ఒక బోరు, ఇక్కడ ఒక బోరు, అక్కడ ఒక బోరు, అక్కడ ఒక బోరు వేస్తాం. ఈ బోరు 60 ఫీట్కి వేస్తాం. ఇది 80 ఫీట్కి వేస్తాం. అది 100, అది 120, ఇంకా మధ్యలో కావాలంటే 240. అలా ఇలా 20 అడుగుల గ్యాప్ లో ఒక బోరు వేసి ఇలా హోల్స్ పెట్టామనుకోండి, ప్రతి 20 ఫీట్స్ లో వాటర్ డిపాజిట్ అయిపోతుంది. అప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ నీళ్ళని లోపలికి పంపించే టెక్నిక్స్ ఇవి. ఇప్పుడు షీట్ రాక్ వచ్చింది భూమిలో, 7 అడుగులు 8 అడుగులకి మేము బిల్డింగ్ కడుతున్నప్పుడు షీట్ రాక్ ఉందండి అంటారు. అంటే పొర ఇక్కడి నుంచి అంత దూరం ఉంటుంది, నీళ్ళు ఇంకా అక్కడ. అలాంటి చోట దీన్ని చేయాలి. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఊరుల్లో కొండలు కనబడతాయి. రాయి మీద రాయి ఎలా ఉంటుంది చూసారా, ఎవరో పెట్టినట్లే ఉంటాయి. అక్కడ వరకు మట్టి ఉండేది ఒకప్పుడు, గాలికి వర్షాలకి కరిగి రాళ్ళు ఒకటి మిగులుతాయి. కాలానుగుణంగా మార్పులు వచ్చి అలా జరుగుతాయి. ఏదో దేవుడు పెట్టినట్టుంటాయి, ఇలా పడిపోతున్నట్టు ఉంటుంది, అది కానీ పడదు. ఇవన్నీ కూడా భూమిలో కూడా అలాగే ఉంటాయి. ఓ షీట్ రాక్ కింద ఇంకో రాయి ఉంటుంది. ఈ బోర్ వేసినప్పుడు ఆ శబ్దం వాళ్ళు గ్రహించగలుగుతారు.
ఇలా గ్యాప్ వస్తుంది, ఆ సౌండ్ వరకు తీసుకెళ్ళి వదిలేస్తే మళ్ళీ రాళ్ల పొరల్లోంచి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. దీనికి ఈ గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఎవరైతే డిపార్ట్మెంట్ ఉందో, రైన్ వాటర్ హార్వెస్టింగ్ సెల్, వీళ్ళందరూ ఈ సెమినార్స్ వాళ్ళు పెట్టాలి, నేను కాదు. వాళ్ళు ఇదంతా చేయాలి. అంటే కామన్ మ్యాన్కి అందుబాటులో పెడితే వాళ్ళు వస్తారు. అందరూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు కదండి, వెళ్ళలేరు. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా స్టాఫ్ లేరు. వాలంటీర్స్ని పిలుచుకుని ఇలా చేశారనుకోండి, బెంగళూరు లాంటి పరిస్థితి మనకి రాదు. ఇప్పుడు చెన్నైలో చూడండి, బిఫోర్ లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారంటే కేజీ ఇడ్లీ పిండి కొంటే ఒక బకెట్ వాటర్ ఫ్రీ అని రాశారు పిండి కొంటే వాళ్ళ దగ్గర. ఇలాంటి మాటలు వినటాక మనం ఉన్నది. ఇప్పుడు 1967, 68లో ముంబైలో వాటర్ వ్యాపారం మొదలైందంట. అప్పుడు ఇంకా బాటిల్ రాలా. ఇలాగే చిన్న షాప్ పెట్టుకుని గ్లాసు అద్దన అంటే 3 పైసలు, ఆ 3 పైసలు గ్లాస్ అమ్మాడంట ఆయన. 5 పైసలు కన్నా తక్కువ, 2 పైసలు అప్పుడే స్టార్ట్ అయింది అమ్మడం. అదే ఆ షాప్ దగ్గర రాగానే అందరూ నవ్వేవాళ్ళు అంట, ఇదేంటి నీళ్ళు అమ్ముకుంటున్నాడు. కానీ ఇవాళ భారతదేశంలో కదా ప్రపంచంలో మనం ఏదైనా పర్యటన కానీ ప్రయాణాలకు వెళితే టిక్కెట్ తర్వాత కొనేది మన నీటి బాటిల్సే. భోజనాలకు కూడా అంత ఖర్చు పెట్టట్లా, నీటికి అంత ఖర్చు పెడుతున్నాం. ప్రపంచంలో 2వ వ్యాపారం నీటి వ్యాపారం, పెట్రోల్ తర్వాత. కూల్ డ్రింక్స్ అనుకోండి, ఈ మినరల్ వాటర్ అనుకోండి. అంటే మనం ఈ స్థితికి రాకుండా ఉండాలంటే తుర్కేమిస్తాన్ అని ఒక ఎడారి దేశం ఉందమ్మా. హైదరాబాద్ భూభాగంతో అది 10 ఇంతలు పెద్దది. హైదరాబాద్ జనాభా చూసుకుంటే మనకన్నా జనాభాలో వాళ్ళు 2 ఇంతలు తక్కువ. వాళ్ళు వాన నీటి సమయంలో ఆ టైం అంతా వాళ్ళు అటు కాలేజీలు, ప్రభుత్వాలు, ప్రైవేటు ఉద్యోగస్తులు, కళాకారులు అందరూ వాననీటి సంరక్షణ మీద చైతన్యవంతం చేస్తారు దేశ ప్రజల్ని. చేసి వాళ్ళ నీళ్ళు వాళ్ళే కాపాడుకున్నారు. మనం అలా చేయట్లేదు, ఏది కూడా చేయట్లేదు. నీరు ఈ రోజు లేకపోతే రేపు మనం బతికేది కదా. నో వాటర్ నో లైఫ్. ఆ నీరుని ఒక విలువైన వస్తువు కింద ఎవరు గుర్తించట్లా. అది వర్షం పడినప్పుడు గొడుగేసుకుని తిరుగుతున్నాం, దాన్ని ఆస్వాదించాలి, దాన్ని స్వాగతించాలి, రమ్మని దాచిపెట్టగలి. బ్యాంకులో డబ్బులు దాస్తున్నాం కానీ నీటిని దాయట్లా. వాటర్ బ్యాంక్ని ఏర్పాటు తడిచిపోతే జలుబు చేస్తుంది, జ్వరం వస్తుందని రాదండి. రెసిస్టెన్స్ పెరుగుద్దండి. ఎండకి వానకి చలికి తిరిగితే రెసిస్టెన్స్ పెరుగుద్దండి. బాడీ దాని తగ్గట్టు అది తయారు చేసుకుంటుందండి. మీరు చూడండి, వేడి నీళ్ళతో స్నానం చేసినాక చలి ఎక్కువ ఉంటుంది తుడుచుకునేటప్పుడు. మీరు చన్నీళ్ళతో చేసినప్పుడు అది ఉండదు, మీద పడగానే చలి పెట్టేస్తుంది, తర్వాత ఉండదు. అది బాడీ అది చేసుకుంటుందండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.